నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు స్త్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. జగంపేట టీడీపీ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభించిన 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ప్రెస్ లో ఉచితం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, గోకవరం డిపోలో 54 బస్సులు ఉంటే అందులో 42 బస్సులు ఉచిత పథకం వర్తిస్తోందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఆటో కార్మికులను ఆదుకునేందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 2000 మందికి 25 కేజీల చొప్పున బియ్యం అందించి తాత్కాలికంగా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్రీ బస్సు గురించి చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ ఆ పేపర్లో చూస్తే ఒక ఆమెతోటి మా ఊరికి బస్సు రావట్లేదు, నేను ఎక్కడి నుంచి ఎక్కను. అన్ని ఊళ్ళకి బస్సులు గతంలో ఉన్నాయా? ఉంటాయా? అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి దీని మేర ప్రయాణికులకు ఇది మేరకు బస్సులు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు. ఆ రూట్లకి వెళ్ళి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్తేనే బస్సు దొరుకుతుంది నీకు. ఇటువంటి అన్ని చూసి పేపర్లో వేసి ఇది ఫెయిల్ అసలు పిచ్చినా కొడక. ఇవాళ నిన్న ప్రారంభించింది, మొన్న ప్రారంభించడం జరిగింది 15వ తారీఖునే. ఇవాళ 18వ తారీఖు, 3 రోజులైంది. ఇందులో చేర్పులు మార్పులు కూడా ఉంటాయి ఖచ్చితంగానే. ఇది ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి 24 గంటలు అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే అప్పుడే తొందరపడిపోతే ఎలాగా? అప్పుడే భుజాలు తడుముకుంటే ఎలాగా? నువ్వు ఇందులో తప్పులు ఎదిగేద్దాం అనుకుంటే ఎలాగా? నిజంగా వెళ్లాల్సిన రూట్ కొత్తగా కూడా రూట్లు వేయాల్సినవి ఉంటాయి, వేస్తాం. నిన్న ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఘాట్ రూట్స్ లో ఫ్రీ లేదు అన్నాడు. నిన్న ఏం చెప్పాడు? ముఖ్యమంత్రి చెప్పలే ఘాట్ రూట్స్ లో ఫ్రీ లేదని, అధికారులను నిర్దేశించారు. అది కరెక్ట్ కాదు. రాష్ట్రం అంతా ఫ్రీ అన్నాడు. ఇక్కడ రాష్ట్రం అంతా ఫ్రీ అన్న తర్వాత ఇంకా అట్టే ఉంది. మొన్న అధికారుల నిర్ణయమో లేకపోతే అక్కడ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత అబ్బాయి అక్కడికి కూడా అవసరం ఉంది, ఘాట్ రూట్ నుంచి కూడా మనం ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రీ ఇవ్వాలనుకున్నాడు. ఆయన అనౌన్స్ చేశాడు మళ్ళీ. అలా ఇంకా దీన్ని 1 నెల 2 నెలల దాకా కూడా ఇందులో సర్దుబాట్లు ఉంటానే ఉంటాయి. రెండోది, ఒక పెద్ద మనిషి అంటాడు ఎక్స్ప్రెస్ అలాగే ఇవ్వలేదు. మా డిపోలో చూసుకున్నట్టయితే 3 రకాల బస్సులకే ఇచ్చారు. 3 రకాల బస్సులకి ఇవ్వడం ఏంటండి? గోకవరం బస్సు డిపోలో 54 బస్సులు ఉంటే వస్తుంటే 54 బస్సులు అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంటే 54లోని 42 బస్సులు ఫ్రీ బస్సులుగా వెళ్తున్నాయి మహిళా సోదరిమణులకి. 12 బస్సులే ఫ్రీ కానీ అవి అంతర్రాష్ట్రాలకు వెళ్ళాయి కాబట్టి తర్వాత సూపర్ డీలక్స్లు ఇటువంటి వాటిలో ప్రయాణం ఏం చేయాల్సిన పని లేదు. మనం చేసేది 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మ్యాక్సిమం 100 కిలోమీటర్లు వెళ్తాం. నువ్వు 100 కిలోమీటర్లకి సూపర్ డీలక్స్ ఎక్కేయాలని ఏ సోదరిమణి కోరుకోదు. నేను పత్రికలో చూశాను, 1110 రూపాయలు నాకు లబ్ధి చేకూరింది నా కుటుంబానికి, నేను విజయవాడ వెళ్తుంటే అని చెప్పి అంబాజీపేట నుంచి
ఆ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉంటుందండి. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు 1,110 రూపాయలు. ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు, అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి. ఒక టైం బాండ్ ప్రకారం టైం కూడా ఇచ్చాడు. త్రికరణ శుద్ధి అయినటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం దాంతో ఇంక మాకు పని అయిపోయిందా లేదా? అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం, దానికి ఒక టైం ఇచ్చాం. ఎవరికైనా రానోళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ రెట్టిఫై చేసుకోండి. అందరికీ చందాలు అనేటటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టే ఓ టైం బాండ్ అమలు చేసేసాం, మా అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దులిపెట్టలే. ఎవరికైనా అందనోళ్ళు ఉన్నట్టయితే అర్హత ఉంది, వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పగతాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానీ తీరు కానీ చూస్తే నేను పులివెన్ సాక్షితోటి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక దాన్ని ఏమన్నామో నాకు అర్థం కావట్లే. కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కానీ కొన్ని టీవీల్లో ఇస్తున్నటువంటి విధానం కానీ చూస్తే లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నాడు, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయడానికి వెళ్తున్నాడు, అరెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఒకటి పర్మిషన్ ఏంటి, దానికి పనేంటి? చట్టం దాని పని చేసుకుంటుంది, దాని చేసుకుంటుంది. లోకేష్ చెప్పక్కర్లేదు, లోకేష్ ప్రయత్నం చేయక్కర్లేదు, చంద్రబాబు నాయుడు చూడక్కర్లేదు, నేను ఏడక్కర్లేదు. కానీ నిజంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టంలో ఉంటే, ఆ కేసులో ఉంటే ప్రేమ పంపించి దాన్ని చట్టమే దాని పని ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన 40 మందో 50 మందో ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఎలా చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డిని చేస్తారు. దాని గురించి ఎక్కడికో వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన పని ఏంటి? అతను వెళ్ళలేదు, ఎందుకు వెళ్తున్నాడు? ఇవాళ చాలా క్లియర్ గా చెప్పాడు కదా, పలానా మంత్రిని కలుపుతారు, పలానా మంత్రిని కలుపుతారు, పలానా మంత్రిని కలుపుతారు. 4-5 మంత్రులు కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద, మనకు కావాల్సినటువంటి అవసరాల మీద మాట్లాడుతాను అని చెప్పేసి అతను క్లియర్గా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ముడుచుకుని వెళ్ళా ఢిల్లీ. ఎందుకు వెళ్తున్నాడో తెలిసింది కాదు, ఎందుకు వస్తున్నాడో తెలిసింది కాదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పెద్ద క్వశ్చన్ మార్క్, కేసులు ఆఫ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. అదే నిజమైంది, ఆగిపోయాయి కదా కేసులు. అలాగా పొత్తులో పడ్డా అదే చేసుకున్నాడు తప్పించి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టి జనం చేయన్నారు. కానీ వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళి దేనికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందో. ఇది ప్రజాస్వామ్యం. నేనేమండి దాచిపెట్టుకోవడానికి. నేను విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను అనుకోండి, కలిసినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఎప్పుడు చెప్పలేను, ఇక్కడ ఏదో ఉందంటే అది పర్మిట్ ఇచ్చేయండి నాకు, నేను చేస్తానంటే చెప్పలేదు. పుష్కరకారం కావాలనో లేకపోతే ఇంకొక హై స్కూల్ కావాలనో ఇంకొక ఇది కావాలనో అడిగినప్పుడు దాన్ని వచ్చి మీతో చెప్పడానికి నాకు భయమేమో. అదే ఈవేళ లోకేష్ చేసేది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడ 4 మంత్రులను కలుస్తున్నానని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. దానికి చెలవలో పొలవలో చేసి జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి. జగన్మోహన్ రెడ్డిని మూసేయడానికి ప్రతి పోటుగాడా? అతను పోటుగాడో కాదో తెలిసిపోలేదంటారు బాబురాజు నిన్న. అతను మూసేవేస్తే మూసేసేవాడు మూసేస్తారు. పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, అవి చేస్తాయి తప్పించి
నేనేమన్నా చేయడానికి నాకు పని ఏంటి? అందుకని ఏంటంటే ఇది ఒక మంచి ప్రభుత్వం కాబట్టి, మంచి కార్యక్రమాలు తీసుకెళ్తుంది కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము కానీ, జర్నలిస్టులుగా మీరు కానీ మనం ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి విధానంలో నడుచుకుంటే మంచిది అన్నది నా సూచన. ఎవడో ఏదో అవాకు చవాకులు వాగైతే అది రాసేయడం కూడా కరెక్ట్ కాదు. ఓ 10% నష్టం జరుగుతుంది. ఆ 10% నష్టం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ మంచి ప్రభుత్వం ఉంది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఒక మంచి ప్రోగ్రాం ఇస్తాను అని చెప్పాడు. అది చేయబోతున్నాం. తాత్కాలికంగా ఆదుకోవాలని చెప్పేసి మన నియోజకవర్గంలో అయితే మన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈవేళ 2000 మందికి దరిదాపుల్లో ఆటో వాళ్ళకి 25 కేజీల బియ్యం రేపు ఎల్లుండో ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలికంగా ఆదుకోవడం ఇది. అంటే ఒక నెలకు సరిపడినటువంటి బియ్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చామంటే దానివల్ల సంవత్సరం నడపవచ్చు. దాన్ని ఈ మిగులు వాడు సంపాదించే ఆదాయంలో వచ్చే నష్టాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. నవీన్ తీసుకోవడం జరిగింది. నేను పెద్ద పోటుగాడిని కాదు, నవీన్ తీసుకోవడం జరిగింది. ఆ తీసుకుని రేపు ఎల్లుండి పంచిపెడతారు. ఇది అంటే మనసు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, మనసు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయి. దానివల్ల ఆటో సోదరులకు కూడా ఎక్కడా నష్టం రానటువంటి విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాన్ని తొందరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది.